హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 20% ఫిట్‌మెంట్‌తో జీతాలు, పెన్షన్‌లు పెంపు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్థిక మరియు బీమా రంగ సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు మరియు వారి పదవీ విరమణ తర్వాత విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నటువంటి పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ఒక భారీ వేతన సవరణ మరియు పెన్షన్ల పెంపుదల నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ యొక్క నిర్ణయం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలైన జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధికి వెన్నెముకగా నిలిచే నాబార్డ్ మరియు మన దేశపు కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐలలో పనిచేస్తున్న సిబ్బందికి మరియు అక్కడి పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక ప్రయోజనాలు అందబోతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు మారుతున్న జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ఈ కీలక రంగాల్లోని ఉద్యోగుల వేతన ఒప్పందాలను ప్రభుత్వం పునరుద్ధరించింది. ఇది వారి వృత్తిపరమైన అంకితభావానికి దక్కిన గుర్తింపుగా మనం భావించవచ్చు. ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల లబ్ధి పొందే వారి సంఖ్యను మనం నిశితంగా గమనిస్తే మొత్తం 46,322 మంది ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న రెగ్యులర్ ఉద్యోగులకు వారి నెలవారీ వేతనాలు భారీగా పెరగనున్నాయి. కేవలం విధుల్లో ఉన్న వారికే కాకుండా సుమారు 46,830 మంది పెన్షనర్లకి కూడా ఈ పెంపుదల ద్వారా ప్రత్యక్ష ప్రయోజనం అయితే చేకూరనుంది. మరిక్కడ అత్యంత మానవీయ విషయం ఏమిటంటే ఈ పెంపుదల పరిధిలోకి ఫ్యామిలీ పెన్షనర్లు కూడా వస్తారు. అంటే మరణించిన ఉద్యోగుల లేదా పెన్షనర్ల కుటుంబ సభ్యులు ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారి పెన్షన్లు కూడా పెరగటం వల్ల ఆయా కుటుంబాలకు ఒక గొప్ప ఆర్థిక భరోసా మరియు సామాజిక భద్రత లభించినట్లయింది. ఈ నిర్ణయం వల్ల మొత్తం లక్షకు దగ్గరగా ఉన్న కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండబోతున్నాయి. ఈ వేతన సవరణ మరియు పెన్షన్ల పెంపనేది ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది అనే తేదీల విషయంలో ప్రభుత్వం పూర్తి స్పష్టతనిచ్చింది. బీమా రంగంలోని ఉద్యోగులకు ఈ పెంపుదల అనేది ఆగస్టు 2020వ తేదీ నుండి వర్తిస్తుంది. అలాగే నాబార్డ్ సంస్థలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్లకు నవంబర్ 2022వ తేదీ నుండి ఈ పెంపుదల అమల్లోకి రాబోతుంది. ఈ తేదీలు పాతవి కావడం వల్ల అంటే గత 2 సంవత్సరాలకు పైగా సమయం సమయం గడిచిపోవడం వల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు పెరగాల్సిన మొత్తాన్ని అరియర్స్ రూపంలో ఒకేసారి లంప్ సమ్ అమౌంట్‌గా ఉద్యోగులు మరియు పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఈ బకాయిల సొమ్ము అందటం వల్ల ఉద్యోగులు తమ పాత అప్పులు తీర్చుకోవడానికి లేదా ఇతర ముఖ్యమైన అవసరాలకు వినియోగించుకోవడానికి వీలవుతుంది. ఇక వేతనాల పెంపుదల శాతాన్ని మనం విశ్లేషించినట్లయితే బీమా రంగంలో పనిచేసే ఉద్యోగులకు వారి ప్రస్తుత వేతనాలపై 12.41% మేర పెంపుదల లభించనుంది. ఇది వారి ప్రాథమిక జీతం మరియు ఇతర భత్యాల మీద స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది. మరోవైపు నాబార్డ్ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు మరియు అక్కడి పెన్షనర్లకు ఏకంగా 20% మేర వేతన పెంపుదల లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అంటే పాత జీతం మీద ఐదో వంతు అదనంగా పెరగడం వల్ల ఉద్యోగుల చేతికొచ్చే నికర ఆదాయం గణనీయంగా మారుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని పెన్షనర్లకు కూడా ఇదే తరహాలో 20% వరకు పెన్షన్లు పెరగటం వల్ల వృద్ధాప్యంలో వారికి వైద్య ఖర్చులు మరియు ఇతర కనీస అవసరాల కోసం ఎవరిపైన ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవనాన్ని గడిపే అవకాశం కలుగుతుంది. మొత్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోని ప్రధాన ఆర్థిక సంస్థల ఉద్యోగులు మరియు పెన్షనర్ల చిరకాల వాంఛను నెరవేర్చింది. ఈ వేతన సవరణ ప్రక్రియ వల్ల ప్రభుత్వ ఖజానాపై కొంత భారం పడినప్పటికీ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఈ సంస్థల సిబ్బందికి తగిన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సానుకూల అడుగు వేసింది. ఈ అరియర్స్ చెల్లింపులు మరియు పెరిగిన జీతాల ప్రక్రియ ఇప్పటికే ఆయా సంస్థల అకౌంట్స్ విభాగాల్లో తుది దశకైతే చేరుకుంది. కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లోనే ఉద్యోగుల మొబైల్ ఫోన్లకు నగదు జమ అయినట్టు శుభవార్త మెసేజ్ రూపంలో అయితే రానుంది. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి మరియు ఉద్యోగుల సంక్షేమానికి ఈ నిర్ణయం
ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కేంద్ర సర్కార్ తీసుకున్న ఈ అద్భుతమైన చర్య పట్ల ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్లు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.